సందర్శించండి www.vijaymargam.com. నమస్కారం అండి. నమస్కారం. కార్యక్రమానికి స్వాగతం అండి. సీతా శర్మ గారు, మరి ముందుగా ప్రేక్షకులందరికీ మీరు పర్యటనలు ఏమైనా చేస్తున్నారా, ఆ వివరాలు చెప్పండి. తప్పకుండా. రేపు అనగా 12వ తారీఖున మార్చి 12వ తారీఖున విజయవాడలో అందుబాటులో ఉండటం జరుగుతుంది. అలాగే 13వ తారీఖున గుంటూరు, 14వ తారీఖున ఒంగోలులో అందుబాటులో ఉండటం జరుగుతుంది. అలాగే 19వ తారీఖున వైజాగ్, 20 కాకినాడ, 21 రాజమండ్రిలో ఉండటం జరుగుతుంది. 26వ తారీఖున కర్నూలులో అందుబాటులో ఉండటం జరుగుతుంది. ఓకేనండి. సీతా శర్మ గారు, మరి అలాగే చాలా మంది అంటుంటారు, మరి బాగా ఎదుగుతుంటే చాలా మంది దిష్టి పెడుతున్నారు, లేదంటే పిల్లలు చక్కగా ఉంటే కొంచెం ఇబ్బందులు దృష్టి పడుతుంది అని అంటుంటారు. అలాగే ఎవరైనా ఏదైనా సాధించినా ఇంకొకరికి చెప్పాలంటే ఈ కాలంలో చాలా భయపడుతున్నారు. కారణం ఏంటంటే అందరి దృష్టి మంచిది కాదు అని. అలాగే అన్ని సిద్ధించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఈ దృష్టి దోష నివారణకి సంబంధించి అన్ని సాధించాలి, అన్నింటా సర్వం సిద్ధించాలి, విజయాలు సాధించాలంటే ఏం చేయాలి? దైవిక వస్తువులు అందిస్తున్నారు కదా, వివరాలు చెప్పండి. తప్పకుండా. అంటే దృష్టి దోష నివారణ అని చెప్పేసి దానికి పరిహారంగా ఇవ్వటం అనేది జరుగుతుందన్నమాట. చాలా మంది కూడా సఫర్ అవుతూ ఉంటారు. గృహప్రవేశం అంటే ఇల్లు కొనాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నామా, వెనక్కిపోతున్నది. లేదా ఇల్లు కొన్న తర్వాత కూడా గృహప్రవేశం ముహూర్తం పెట్టుకుందాం అంటే డిలే జరుగుతున్నది. ఈ విధంగా ఏంటంటే బయట ఆగిపోయిన ధనం తిరిగి రావడానికి వస్తాయి అనుకుంటున్నాం, రావట్లేదు. అంటే దృష్టి దోషము అనేది ఏంటంటే పరిపరి విధాలుగా బాధ పెడుతూ ఉంటుంది. అది రకరకాలుగా, అది పిల్లల రూపేణ అంటే పిల్లల్ని సతాయిస్తూ ఉండటం కావచ్చు, పెద్దవాళ్ళ విషయంలో కావచ్చు, ఏదో రూపేణ అయితే ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. దానికి పరిహారంగా ఏమైతుందంటే దృష్టి దోష నివారణకి అని చెప్పేసి వస్తువుని అందచేయటం అనేది మొదటి నుంచి కూడా ఉంది. అయితే అది తీసుకొని వెళ్ళినటువంటి వాళ్ళు ఎప్పుడు తెలియచేస్తూ ఉంటారు, ఇది చెప్పొచ్చు కదమ్మా అని చెప్పేసి. సో దృష్టి దోష నివారణకి వస్తువు అనేది ఇవ్వటం జరుగుతుంది, కానీ అది పోస్టల్ సౌకర్యం, కొరియర్ సౌకర్యం అనేది ఉండదు. కేవలం మన ఆఫీస్ అందు వచ్చి మాత్రమే కలెక్ట్ చేసుకోవటం మంచిదన్నమాట. అది కేవలం చిక్కడపల్లిలో మాత్రమే అందుబాటులో ఉంటుంది, అక్కడ మాత్రమే ఇవ్వటం అనేది జరుగుతుంది. ఎందుకంటే అది పోస్టల్ గా పంపించే వస్తువు కాదు. సో ఎప్పుడైనా సరే ఎవరికైనా అవసరం అనుకుంటే, అవసరం ఏంటి అసలు ప్రస్తుతం ఏంటంటే ఎక్కువ మందికి అది మస్ట్ అండ్ షుడ్, అసలు కంపల్సరీ అవసరం అవుతున్నది, ప్రతి కుటుంబానికి అవసరం అవుతున్నది. ఏంటంటే నరదృష్టి, నరఘోష నివారణకి కావచ్చు, మన పనులు సకాలంలో జరగటానికి కావచ్చు, అన్నిటికీ కూడా నరదృష్టి, దృష్టి దోష నివారణకి దానికి పరిహారంగా వస్తువు అనేది అందచేయటం జరుగుతుంది. అది వీలైనంత వరకు కలెక్ట్ చేసుకోవటం, డైరెక్ట్ గా వచ్చి కలెక్ట్ చేసుకోవటము అనేది చాలా మంచిది. ఓకే అండి. మరి అలాగే సర్వం సిద్ధించేందుకు సర్వసిద్ధి మాల అందిస్తున్నారు కదా, వివరాలు చెప్పండి. అయితే సర్వం సిద్ధించేటువంటి మాల సర్వసిద్ధి మాల, అది కూడా డైరెక్ట్ గా వచ్చి కలెక్ట్ చేసుకోవటం చాలా మంచిది. కుదరని సందర్భంలో అంటే మరీ రాలేమమ్మా అనుకుంటేనే అది కొరియర్, పోస్టల్ సౌకర్యం ఉంటుంది. వీలైనంత వరకు వచ్చి కలెక్ట్ చేసుకోవటం మంచిది. లేదా పర్యటనకు రావటం అనేది జరుగుతుంది, అక్కడికి వచ్చైనా సరే కలెక్ట్ చేసుకోవటం చాలా మంచిది. అది ఆరోగ్యపరంగా కావచ్చు, ఏదైనా సరే అనుకున్న పనులు డిలే అవుతున్నాయి అనుకున్నప్పుడు కాస్త ముందుకు తీసుకెళ్లటం విషయంగా కావచ్చు. అయితే ఇది ఆరోగ్యానికి మాత్రం చక్కగా దోహదపడిందని మాత్రం ఎక్కువ మంది చెప్పగా విన్నాం. అయితే ఏంటంటే నేను ఏమని చెప్తుంటా అంటే మొదటి నుంచి కూడా ఈ కార్యక్రమంలో ఎప్పుడు కూడా ఆరోగ్యానికి సంబంధించి ప్రధానంగా కంటికి కనిపించే దేవుడు ఎవరు అంటే డాక్టర్. సో డాక్టర్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇది సపోర్టింగ్ గా మాత్రం చాలా బాగా ఉంటుంది. ఎందుకంటే చాలా బాగా సపోర్ట్ చేస్తుందని అయితే చాలా మంది కూడా తెలియజేశారు. అసలు బెడ్ రీడర్ అయి ఉన్న వాళ్ళు ఇది వేసుకున్న తర్వాత కనీసం మా పనులు మేము చేసుకుంటున్నామమ్మా అని చెప్పేసి చాలా మంది తెలియజేశారు. అయితే కొన్ని ఏమైతుందంటే ఇబ్బందికరంగా ఉండేటువంటివి కొన్ని డిసీజ్ అంటే కొన్ని సమస్యలతో బాధపడుతుంటారు, అనారోగ్యంతో. అటువంటి వాళ్ళు కూడా ఇది వేసుకున్న తర్వాత బాగుందమ్మా అని చెప్పేసి చాలా మంది చెప్పారు. అయితే ఎప్పుడు కూడా ఫస్ట్ డాక్టర్ ట్రీట్మెంట్ తీసుకుని రెమెడీలో భాగంగా దీన్ని మాత్రం అందచేయటము అనేది జరుగుతుంది. చాలా మంది వ్యక్తీకరించలేరు, బయటికి చెప్పలేకుండా మదన పడిపోతుంటారు, బాధపడుతుంటారు. అటువంటి వాడు కూడా ఎప్పుడు దేనికి కూడా బాధపడక్కర్లేదు. ట్రీట్మెంట్ తో పాటు ఎన్నో అద్భుతమైనటువంటి పరిహారాలు అనేది కూడా నమ్మకం, విశ్వాసంగా ఆచరిస్తూ ఉంటే భగవదానుగ్రహం వలన చక్కని ఆరోగ్యము అనేది కూడా పొందగలుగుతారు. ఎప్పుడు కూడా మనకి భగవంతుడు ఇవ్వవలసింది చక్కని ఆరోగ్యం ఇవ్వాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉంటాము. ఒక కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? నా పేరు మౌనమ్మ అని. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. 20 హలో 20 6 ఓకే 1989. 1989. సమస్య ఏంటండి? ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారు? కాల్ డిస్కనెక్ట్ అయినట్టుందండి. సీతా శర్మ గారు, మరి అలాగే పర్యటన గురించి మరొకసారి చెప్తారా? తప్పకుండా. పర్యటనలకు వచ్చేసరికి రేపు విజయవాడలో ఉండటం జరుగుతుంది. అలాగే ఎల్లుండి 13వ తారీఖు గుంటూరు, 14వ తారీఖున ఒంగోలులో అందుబాటులో ఉండటం అనేది జరుగుతుంది. అలాగే 19వ తారీఖున వైజాగ్, 20వ తారీఖు కాకినాడ, 21 రాజమండ్రి, 26వ తారీఖున కర్నూలులో అందుబాటులో ఉండటం జరుగుతుంది. ఓకే అండి. పర్యటన వివరాలన్నీ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. ఒక కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? హలో
డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అబ్బాయిదండి, మా అబ్బాయి గురించి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ 17/2/84. 17/2/1984. ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారండి? 17 February 84, 1:55 AM. ఓకే, ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయికి మ్యారేజ్ డిలే అయిపోతుందండి. చెప్తారండి సీతా శర్మ గారు, మాట్లాడండి. హలో, నమస్తే మేడం. నమస్కారం అమ్మా. మా మీ అబ్బాయికి బాబు విషయం- మ్యారేజ్ డిలే అవుతుంది మేడం. ముందు మీరు ఏం చెప్పిన సార్? రెమెడీస్ అన్ని చేసాం. మాల వేసుకున్నామండి, సిద్ధ మాల అన్ని ఓకే, తీసుకున్నామండి. చాలా సంతోషం. అయితే మరొకటి ఏంటంటే ఈ చెప్పే పరిహారాలతో పాటు ఇదేంటంటే ఇక్కడ చెప్తున్నటువంటివి ఏమైనా సరే రెమెడీస్ అనేది యూనివర్సల్ గా అందరికీ పనికొచ్చేట్టుగా చెప్పడం అనేది ఉంటుంది. అయితే ఒకసారి ఎప్పుడైనా వ్యక్తిగతంగా వచ్చి కూడా జాతక పరిశీలన అనేది అవసరము. ఎందుకంటే ఇది అందరికీ వచ్చేగా చెప్పడం అనేది ఉంటుంది, కానీ వ్యక్తిగతంగా తన జాతకం ఏమిటి అనేది ఒకసారి చూపించుకోవటం చాలా అవసరం నాన్న. వీలైతే ఒకసారి ఎప్పుడైనా సరే పర్సనల్ గా కలవటానికి ప్రయత్నం చేసి అపాయింట్మెంట్ తీసుకొని పర్సనల్ గా కలిసి దానికి పరిహారాలు అనేది చేసుకుంటే మాత్రం సకాలంలో వివాహం కుదురుతుంది తప్పకుండా. ప్రస్తుతం మాత్రం కాలు కలిసింది కాబట్టి తెలియచేయటం ఏంటంటే గట్టి ప్రయత్నము అనేది చేస్తే మాత్రం రేపు మే నెలలో వివాహం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే చెప్పే పరిహారాలు అనేది ఏంటంటే వ్యక్తిగతంగా పర్సనల్ గా ఎప్పుడైనా సరే అపాయింట్మెంట్ తీసుకొని కలవండి. జాతక పరిశీలన అనేది చేయటం మంచిది. అలాగే ఏంటంటే ముందు ఒక కాలర్ పాపం ఆమెకి కాల్ కలిసింది 26/89లో అని చెప్పేసి తెలియచేయడం జరిగింది. వాళ్ళు ఏంటంటే ఎక్కువ ఏంటంటే కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం ఏంటంటే వాడు చాలా బాధపడుతూ ఉంటారు, మళ్ళీ కాల్ ఎప్పుడు కలుస్తుందో అని చెప్పేసి. ఈ కాల్ కలిసినటువంటి వాళ్ళకి వీళ్ళు జూన్ 20వ తారీఖున 89వ సంవత్సరంలో జన్మించడం జరిగిందని చెప్పి ఆ తర్వాత కాల్ కట్ అయిపోయింది. అయితే వీళ్ళు ఎప్పుడు కూడా చంద్రుడిని దర్శనం చేసుకోవటము అనేది చాలా మంచిది. అలాగే వీలైనంత వరకు వెండి గ్లాసు తోటి అంటే పాలు తాగినా లేదా కొంచెం మంచినీళ్ళు అనేది తీసుకుంటున్నా వెండి వస్తువు అనేది వాడుతూ ఉండటం జాతక పరంగా చాలా మంచిదమ్మా. ఈ విధంగా చిన్న చిన్న పరిహారాలు అనేది కనుక చేసుకుంటూ ఉంటే ముందు కలిసినటువంటి కాలర్కి చాలా బాగుండటం అనేది జరుగుతుంది. అలాగే శివుడికి అభిషేకం చేయించడం కూడా చాలా మంచిది. 5 సోమవారాలు శివుడికి అభిషేకము అనేది చేయించడం కూడా చాలా మంచిదమ్మా. ఓకే అండి. సీతా శర్మ గారు, మరి అలాగే ఇప్పుడు పిల్లలందరికీ ఎగ్జామ్స్, అటు స్కూల్స్ కంప్లీట్ అయ్యి కాలేజీలకు వచ్చేవాళ్ళు కానీ లేదంటే మరి నెక్స్ట్ క్లాస్ ప్రమోట్ అయ్యేవాళ్ళు కానీ అందరూ కూడా ఎగ్జామ్స్ లో చాలా బిజీగా ఉంటారు. ఎగ్జామ్స్ అయిన వెంటనే పిల్లలందరికీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి తల్లిదండ్రులందరూ ఎడ్యుకేషన్ కి సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటుంటారు. వారు ఎంత చదివినా దైవానుగ్రహం కూడా కావాలి. మీరు ఎడ్యుకేషన్ కి ఎంతో ప్రిఫరెన్స్ ఇస్తూ ఎడ్యుకేషన్ లాకెట్ అందిస్తున్నారు కదా, ఎడ్యుకేషన్ లాకెట్ కి సంబంధించి వివరాలు చెప్పండి. అలాగే మరి అందరూ కూడా బాగుండే విధంగా శ్రీయంత్రాన్ని అందిస్తున్నారు, మరి దాన్ని ఏ విధంగా ఇంట్లో ఉంచుకోవాలో కూడా చెప్తారా? తప్పకుండా. ఎడ్యుకేషనల్ లాకెట్ అనేసరికి ఏంటంటే అది ఎప్పుడు కూడా బుధుడికి ప్రత్యేకంగా అందచేయటము అనేది జరుగుతుంటుంది. చాలా మంది ఏంటంటే చదువుతూ ఉంటారు కానీ అంటే గుర్తుండట్లేదు అని చెప్పేసి అంటుంటారు. కొంతమంది ధ్యాస పెట్టట్లేదు మా పిల్లలు అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. అంటే ఎంత చదివినా కానీ మార్క్స్ తక్కువ వస్తున్నాయి అని చెప్పేసి బాధపడుతుంటారు కొంతమంది. అయితే దేనికైనా సరే ఏంటంటే బుధుడి అనుగ్రహము అనేది అవసరము, సరస్వతి అమ్మవారి కటాక్షము అనేది కూడా అవసరము. దానికి అనుబంధంగా ఏమిటంటే చిన్నది లాకెట్ అనేది అందచేయటం జరుగుతుంది. అది మెడలో కట్టడము అనేది ఉంటుంది. ఎప్పుడు కూడా విద్య గురించే ఎక్కువగా ప్రాధాన్యతని ఇవ్వటానికి ఉద్దేశం ఏంటంటే అదొక్కటే ఎవరు కూడా ఎత్తుకెళ్ళలేరు దోచుకెళ్ళలేరు అన్న సంకల్పంతో ఎప్పుడు చదువుకి అంత ప్రాధాన్యత అనేది ఇవ్వటం. ఎప్పుడు కూడా ఎవరు కూడా దోచుకెళ్ళలేనిది అటువంటి చక్కని జ్ఞానము విద్యా బుద్ధులు అని చెప్పేసి దానికోసం అని చెప్పేసి మెడలో లాకెట్ అని చెప్పేసి అందచేయటం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు ఒక అక్షరం మనం నేర్చుకున్నామంటే అక్షరం అనేది మనల్ని వదిలిపెట్టేసి వెళ్ళకూడదు. ఎప్పుడు కూడా అది మనల్ని అంటిపెట్టుకునే ఉంటుంది అక్షర జ్ఞానము అనేది. సో అటువంటి అక్షర జ్ఞానం ప్రతి వ్యక్తికి కూడా అవసరము. దానికి ఏంటంటే చిన్న పెద్ద స్త్రీ పురుష అన్న భేదం లేకుండా ప్రతి వ్యక్తి కూడా ప్రతి ఒక్కరు కూడా ధరించవచ్చు. అలాగే వ్యాపారస్తులు కూడా అన్నమాట, వ్యాపారానికి కూడా ఏంటంటే తెలివితేటలు అవసరం. అటువంటి చక్కని తెలివితేటలను ప్రసాదించేది బుధుడు. సో అటువంటి తెలివితేటలు అనేది ప్రతి వ్యక్తికి అవసరం కాబట్టి అది కూడా ఆ లాకెట్ అనేది వాళ్ళు కూడా ధరించటము అనేది చాలా మంచిది. అలాగే హౌస్ వైఫ్స్ కూడా అనుకుంటూ ఉంటారు, అమ్మ నేను ఎప్పుడు కూడా అందరితో నా పక్కన వాళ్ళు ఎదురు వాళ్ళు అందరూ నా హెల్ప్ తీసుకుంటూ ఉంటారు, అందరూ బాగుంటారు, కానీ మళ్ళీ అంత తొందరగా విరోధం అనేది అవుతూ ఉంటుంది, నాతోటే మాట్లాడటం మానేస్తారు. ఈ విధంగా చాలా మంది కూడా సఫర్ అవుతూ ఉంటారు. వాళ్ళకి కూడా ఇది చాలా బాగా సపోర్ట్ చేయడం అనేది ఉంటుంది. ఎందుకనంటే కొంతమంది జాతకంలో ఆ విధంగా ఉంటుంది. దానికి ఏంటంటే చక్కని పరిహారంగా అన్నమాట
బుధుడికి ప్రతీకగా ఈ లాకెట్ అనేది అందచేయటం జరుగుతూ ఉంటుంది. ఇది ఎప్పుడు కూడా అక్షర జ్ఞానం అనేది మనల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోదు. ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలు అనేది ఎప్పుడైనా సరే కోల్పోవచ్చేమో, కానీ మనం నేర్చుకున్నటువంటి చదువు, విద్య, బుద్ధులు అనేది మాత్రం ఎప్పుడు మనల్ని వదిలిపెట్టేసి పోవు. అటువంటి మనల్ని అంటిపెట్టుకుని ఉండాలి అనే సంకల్పంతో ఆ లాకెట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అది ఎప్పుడైనా సరే పర్యటనలకు వచ్చినప్పుడు కూడా ఆ శ్రీచక్రం విషయంగా కావచ్చు, ఎడ్యుకేషనల్ లాకెట్ కావచ్చు, అది అక్కడికి వచ్చైనా సరే వాడు కలెక్ట్ చేసుకోవడం చాలా మంచిది. అలాగే శ్రీచక్రము గురించి ఎంత చెప్పినా తక్కువే. కొన్ని వేల మంది కావచ్చు, లక్షల మంది కావచ్చు అది తీసుకొని ఉంటారు. అంత బాగుందమ్మా అని చెప్పేసి కూడా తెలియచేయడం జరిగింది. అది శ్రీచక్రం ఏంటంటే 16 శుక్రవారాలు 16 సార్లు శ్రీ సూక్త సహితంగా మహాలక్ష్మి అమ్మవారి హోమం అనేది నిర్వహించినటువంటిది, కుంకుమార్చన కార్యక్రమం చేపట్టినటువంటిది. కాబట్టి దానికి అంత పవర్, శక్తి అనేది ఉంది. చాలా సూక్ష్మంగా, చాలా చిన్నగా ఉంటుంది. అయితే అది శ్రీచక్రం అన్నప్పుడు మళ్ళీ పూజా మందిరంలోనూ పెట్టి కంపల్సరీగా నిత్య నైవేద్యాలకు ఉండాలి కదమ్మా అని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉంటారు. అటువంటి ఆలోచన లేకుండా నేను ఈ కార్యక్రమంలో తెలియజేసేది అంటే దానికి ఆల్రెడీ పూజా ప్రాసెస్ నిర్వహించినటువంటిది. కేవలం బీరువా లాకరులో పొంది పరిస్థితి సరిపోతుంది. అది ఏంటంటే పూజా ప్రాసెస్ నిర్వహించారు, అది లక్ కోసం అని చెప్పేసి మనసులో ఉన్నటువంటి సంకల్పం నెరవేరటం కోసం అది ఒక అదృష్ట వస్తువుగా దాన్ని బీరువా లాకరులో ఉంచమని చెప్పడం తెలియజేయటం. ఏంటంటే అదొక అదృష్టకరమైన వస్తువు అని అనుకొని బీరువా లాకరులో పెడితే అమ్మవారి అనుగ్రహం వలన మనసులో సంకల్పం అనేది అతి శీఘ్రంగా నెరవేరటము అనేది జరుగుతుంది. అయితే ఆ కవరులోనే ఓ చిన్న పేపర్ అనేది ఉండటం జరుగుతుంది. ఆ పేపర్లో ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రాన్ని వేరే సపరేట్ గా ఒక పేపర్లో కానీ బుక్ లో కానీ రాసి దాన్ని మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా అదే కవరులో పొందుపరిచి కవర్ బీరువా లాకరులో పొందుపరచడం చాలా మంచిది. ఆ పెట్టేటప్పుడు మనసులో ఏదైనా సరే ఒక సంకల్పము అనేది అనుకోవడం గొప్పది. ఎప్పుడు కూడా ఒక సంకల్పము అనేది అనుకోవాలి. పిల్లల వివాహ విషయంగా కావచ్చు, విద్య విషయంగా కావచ్చు, ప్రమోషన్ కావచ్చు, ఉద్యోగం కావచ్చు, భార్యాభర్తల మధ్య సఖ్యత కోసం కానీ, చక్కని సంతానం పొందడం కోసం కావచ్చు, ఏదైనా సరే అన్నిటికీ కూడా చక్కని పరిష్కారంగా శ్రీచక్రము అనేది అందచేయడం జరుగుతుంది. దూర ప్రాంత వాళ్ళకైతే కొరియర్ సౌకర్యం అనేది ఉంటుంది, లేదా పోస్టల్ సౌకర్యం ద్వారా కానీ పంపడం జరుగుతుంది. ఎప్పుడైనా సరే పర్యటనలు అనేది కనుక చేస్తే అక్కడికి వచ్చైనా సరే కలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఎడ్యుకేషనల్ లాకెట్ గా చాలా మంది కూడా మాకు ఎగ్జామ్స్ ఉన్నాయమ్మా, ఎర్లీ మార్నింగ్ మేము అక్కడికి వస్తాము అని చెప్పేసి కాల్ చేయడం జరిగింది. మార్నింగ్ ఎర్లీ అవర్స్ 6 o'clock నుంచి అక్కడ స్టార్ట్ చేయడం అనేది ఉంటుంది. కాబట్టి ఉదయం 6 గంటల నుంచి పిల్లలకి అంటే ఎగ్జామ్ కి వెళ్తారు అని చెప్పేసి చాలా మంది కూడా టైం అయిపోతుందేమో అనుకుంటారు. పర్వాలేదు, 6-6:30 మధ్యలో వచ్చి కట్టించుకొని వెళ్ళవచ్చు. అక్కడ ఎప్పుడు కూడా అంత ముందు రోజుగానే చేరటం అనేది జరుగుతుంది ఆ ప్రదేశానికి. కాబట్టి ఆ రోజు ఉదయం పూట పర్యటనకు వచ్చినప్పుడు ఉదయం పూట అనేది మాత్రం తప్పనిసరిగా అక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకోవటం చాలా మంచిది. మరొకటి ఏంటంటే ఈ పర్యటన అనేది లేని సందర్భంలో ఎప్పుడైనా సరే చేయనప్పుడు మాత్రం కంపల్సరీ హైదరాబాద్ చిక్కడపల్లిలోనే అందుబాటులో ఉండటం అనేది జరుగుతుంది. ముందుగా ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని రావటం అనేది చాలా మంచిది. ఓకే అండి. మరి మీరు కూడా విద్యా, ఉద్యోగం, విదేశీయానం, గృహయోగం, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, ఎటువంటి జాతక సమస్యలకైనా సరే పరిష్కార మార్గం పొందాలి, జాతక విశ్లేషణ చేసుకోవాలి, పేర్లు కరెక్షన్ చేసుకోవాలి, శ్రీయంత్రం, సర్వసిద్ధిమాల, ఎడ్యుకేషన్ లాకెట్, అలాగే దృష్టి దోష నివారణకు సంబంధించి దైవిక వస్తువును అందిస్తున్నారు. వీటి గురించి కూడా తెలుసుకోవాలి, తీసుకోవాలనుకున్నా సరే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నారు ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు. పర్యటనలు చేస్తున్నారు, వివరాలు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. చిక్కడపల్లి హైదరాబాద్ లో వారి ఆఫీస్ ఉంది, మరి నేరుగా కూడా సంప్రదించవచ్చు. అలాగే డేట్ ఆఫ్ బర్త్ తెలియని వారికి హస్తరేఖలు, ముఖ కవళికలు పరిశీలించి కూడా సంపూర్ణ భవిష్యత్తు తెలియజేస్తారు. సీతా శర్మ గారు మరి అలాగే మంచి మాటలో భాగంగా ఎన్నో రెమెడీస్ చెప్తుంటారు, ఎంతో మంది ఆచరించి మంచి ఫలితాలు పొందామని అంటుంటారు. యూట్యూబ్ ద్వారా కూడా ఎంతో మంది మంచి మాటను పదే వింటూ చక్కగా నోట్ చేసుకుంటూ ఉంటారు. ఈ వారం మంచి మాటలో భాగంగా ఏం చెప్పబోతున్నారు? తప్పకుండా ఈ రోజు మంచి మాటల్లో భాగంగా ప్రస్తుతం మీరన్నట్టు ఇది సీజన్ కదా ఎగ్జామ్స్ కి, సో చదువుకి సంబంధించి తెలియచేయటము అనేది. అలాగే ఏంటంటే చాలా మంది కూడా చదువుతూ ఉంటారు, గుర్తుండట్లేదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు చాలా మంది కూడా. అదే కాక ఎంత బాగా చదువుతున్న వాళ్ళైనా కొంతమంది విషయంలో ఎగ్జామ్ అనేసరికి టెన్షన్ పడుతూ ఉంటారు. చాలా బాగా చదివిన కూడా ఎగ్జామ్ అనేసరికి మర్చిపోతున్నామమ్మా అని చెప్పేసి ఎక్కువ మంది సఫర్ అవుతూ ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే మరీ తెలియచేసేది అంటే ఆ ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది అంత చక్కగా దోహదపడుతుంది. దానితో పాటుగా మీరు చేయవలసినటువంటిది ఏంటి అన్నప్పుడు రేపు పౌర్ణమి సందర్భంగా తెలియజేయడం, అది కూడా ఆదివారం కలిసి వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చదువుకునేటువంటి వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా చేయదగినటువంటిది. పారుతున్నటువంటి నీటి దగ్గరికి వెళ్ళి, లేదా ఒక నది కానీ నది దగ్గరలో ఉన్నవాడు పర్వాలేదు, లేని వాళ్ళకి ఎలాగో అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటారు. సో ఏదైనా వాటర్ దగ్గరికి వీలైనంత వరకు పారుతున్నటువంటి నీటి దగ్గరికి వెళ్ళి తెల్లని అనమాట ఒక 3 పువ్వులు ఏవైనా సరే వైట్ కలర్వి ఒక 3 పువ్వులు అనేది ఆ నీళ్లలో ఇలా వదిలివేయటం చాలా మంచిది. ఓం సరస్వతి అయిన మహా అని అనుకుని సరస్వతి అమ్మవారిని ధ్యానం చేసుకుంటూ అందులో వదలటం చాలా మంచిది. ఆ తర్వాత ఏంటంటే మన గృహయందే అనమాట ఇది దధ్యోజనము అని అంటారు.
అది పెరుగు అన్నము అనేది చేసటము అనేది ఉంటుంది. దధ్యోజనము అంటే సరస్వతి అమ్మవారికి ప్రీతికరము. ఓకే. సో ఆ పెరుగన్నంలో తాలింపు అనేది కూడా చేస్తారు. చేసిన తర్వాత అదేంటంటే రేపు ఉదయం పూట దాన్ని నైవేద్యం పెట్టడం చాలా మంచిది. వీళ్ళు మన ఇంట్లోనే పెట్టచ్చు, లేదా సరస్వతి అమ్మవారి దేవాలయం దగ్గరలో ఉంటే, ఆ సమీపంలో ఉంటే కనుక వాళ్ళు సరస్వతి అమ్మవారి దేవాలయానికి వెళ్ళినా సరే నైవేద్యం పెట్టించి దాన్ని కొంతమందికి ప్రసాద వితరణ అంటారు, ప్రసాదం పంచిపెట్టడం చాలా మంచిది. ఈ విధంగా చేయటం వలన చదువులో రాణించటము అనేది ఉంటుంది. ఎప్పుడు కూడా సరస్వతి అమ్మవారి అనుగ్రహము కరుణా కటాక్షము చాలా మంచిది. ప్రసాద వితరణ అనేది అంత చక్కగా దోహదపడుతుంది. వీలైనంత వరకు రేపు పౌర్ణమి సందర్భంగా చేయటం మంచిది. అది కాక రేపు హోలీ పండుగ సందర్భంగా బయటికి వెళ్ళలేమమ్మా అని చెప్పేసి బాధపడే వాళ్ళు ఎవరైనా ఇంట్లో అయినా సరే చక్కగా అదాన్ని నైవేద్యము అనేది నివేదన అనేది చేసి కొంతమందికి ప్రసాద వితరణ అనేది చేయటం చాలా మంచిది. అలాగే ఏంటంటే ఎక్కువగా మరొకటి ఏంటి, ఇది చదువుకి సంబంధించినటువంటిది. మరొకటి ఏంటి, ఆర్థికంగా చాలా మంది కూడా సఫర్ అవుతున్నామమ్మా అని చెప్పేసి తెలియజేస్తూ ఉంటారు. ఎంత చేసినా ఎన్ని పరిహారాలన్నా మేము చేస్తున్నామమ్మా, కానీ ఏంటో ఈ ఊబిలో నుంచి బయటికి రాలేకపోతున్నాము అని చెప్పేసి కూడా ఎక్కువ మంది సఫర్ అవుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు కూడా వీలైనంత వరకు రేపటి రోజున అన్నమాట మహాలక్ష్మాష్టకము అని చెప్పేసి ఉంటుంది. దానిని ఒక 3 సార్లు వరుసగా, అంటే త్రికాలము అని కాదు, ఎట్ ఏ టైం 3 times, ఒక్కసారే 3 సార్లు అనేది గనక చదవటం చాలా మంచిది. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే ఉంటుంది కదా మహాలక్ష్మాష్టకము, అంటే 8 చరణాలతో కూడుకున్నది. ఆ మహాలక్ష్మాష్టకాన్ని 3 సార్లు పఠించడం చాలా మంచిది. అలాగే శ్రీ సూక్తము అని చెప్పుంటుంది. రేపటి రోజున శ్రీ సూక్త పారాయణము అనేది 16 సార్లు పఠించటం చాలా మంచిది. రేపటి రోజున శ్రీ సూక్తము అంటే పౌర్ణమి సందర్భంగా తెలియచేయటము, రేపటి రోజున 16 సార్లు శ్రీ సూక్త పారాయణము అనేది చేయటం చాలా మంచిది. ఈ విధంగా చేయటం వలన ఆర్థికంగా అభివృద్ధి చెందటము అనేది ఉంటుంది. అలాగే ఏంటంటే మన పిల్లలు విదేశంలో ఉంటూ ఉంటారు. ఎక్కువ మంది పేరెంట్స్ కూడా ఇక్కడ సఫర్ అవుతూ ఉంటారు. పేరెంట్స్ ఇక్కడ ఉంటూ మన పిల్లలు బయట ఉన్నారు, ఆ పిల్లలు ఎలా ఉంటారు, ధ్యాస అంతా పిల్లల మీద ఎక్కువగా ఉంటూ ఉంటుంది. చాలా మంది బాధపడుతూ ఉంటారు. అయితే అటువంటి వాళ్ళ విషయంగా కూడా అన్నమాట తెలియచేయటం ఏంటంటే, ఇప్పుడు చెప్పుతున్న ఈ 2 పరిహారాలు కూడా పిల్లల్ని దృష్టిలో ఉంచుకొని కూడా, అంటే ఇక్కడ పేరెంట్స్ ఆచరించటం చాలా మంచిది. ఈ విధంగా చేయటం వలన ఎటువంటి కష్టము అనేది కూడా ఉండకుండా దూరం అయిపోతుంది. భగవంతుడి అనుగ్రహం వలన పిల్లలు కూడా అక్కడ విదేశాల్లో ఉన్నటువంటి పిల్లలు కూడా చక్కగా ఉండగలుగుతారు, మనశ్శాంతిగా ఉండగలుగుతారు. ఎటువంటి అంటే ఇబ్బంది అనేది ఫేస్ చేయకుండా ఉండగలుగుతారు. చెప్పినటువంటి ఈ పరిహారాలు కేవలం చదువుకున్న పిల్లలకే కదా, ఆర్థిక పరంగా కదా అని అనుకోకుండా ఈ 2 పరిహారాలు ప్రతి వ్యక్తి కూడా ఆచరిస్తూ ఉండటం వల్ల అక్కడ ఎక్కడెక్కడ ఉన్న తమ సంతానం అందరూ కూడా చాలా బాగుంటారు. ఇది ఏంటంటే ప్రాక్టికల్ గా పర్సనల్ గా రెమెడీస్ అనేది అపాయింట్మెంట్ తీసుకుని వచ్చినటువంటి వాళ్ళకి తెలియజేసిన తర్వాత చాలా బాగుందమ్మా అని చెప్పేసి తెలియజేశారు. సో ఇటువంటివి ఏంటంటే అద్భుతమైనవి తెలియచేయడానికి కారణం ఏంటంటే, ఎవరు ఎక్కడ ఉన్నా సరే విదేశాల్లో ఉన్నవాళ్ళు కూడా యూట్యూబ్ లో ఎక్కువ మంది ఫాలో అవుతూ పాపం చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏదో మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు ప్రత్యక్షంగా మిమ్మల్ని చూసినట్టు ఉందమ్మా అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో వాళ్ళు అంత అభిమానంగా వాళ్ళు ఆదరిస్తున్నప్పుడు ఏంటంటే ఈ పరిహారాలు ఇంకా చెప్పాలని చెప్పేసి ఏంటంటే, కొంతమంది ఆర్థికంగా ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటారు. తిరిగి ఏదైనా సరే మూల కారణం ఆర్థికంగా బాధపడుతున్నటువంటి దశకే వస్తూ ఉంటుంది. ఎక్కువ మంది 99% పీపుల్ ఎక్కువగా ఆర్థికంగా సఫర్ అవుతూ ఉంటారు. అటువంటి వాళ్ళ కోసం అని చెప్పేసి ముఖ్యంగా తెలియజేయడం, మహాలక్ష్మాష్టకాన్ని వాస్తవంగా ప్రతిరోజు 3 సార్లు పఠించడం మంచిది. కుదరని పక్షంలో కనీసం పౌర్ణమి రోజైనా సరే 3 సార్లు కనుక మహాలక్ష్మాష్టకాన్ని అంటే కంటిన్యూస్ గా అన్నమాట 3 సార్లు పఠించడం మంచిది. త్రికాలము కాదు, ఉదయము మధ్యాహ్నము సాయంకాలం అని కాకుండా ఎట్ ఏ టైమ్ గా 3 times పఠించటము చాలా మంచిది. అలాగే ప్రతి గురువారం కూడా రావి చెట్టు మొదటిలో కొంచెం పంచదార అనేది చల్లి వస్తూ ఉండటం కూడా చాలా మంచిది. ఈ ప్రక్రియ, ఈ రెమెడీ 6-7 సంవత్సరాల క్రితమే మన ఈ కార్యక్రమంలో తెలియజేసిన తర్వాత చాలా మంది తెలియజేశారు, అమ్మ ఇది చేసిన తర్వాత చాలా బాగుందమ్మా అని చెప్పేసి. అందుకని మరీ తెలియచేయటం, ఎంత చేస్తున్నా కొంతమంది ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటారు. సో పాతవి కొంతమంది చూడలేనటువంటి వాడు కానీ వినలేనటువంటి వాడు కానీ మళ్ళీ ఒకసారి తెలియచేయటానికి కారణం అదనమాట. అలాగే పర్యటనలకు వచ్చినప్పుడు మాత్రం ఏవైనా సరే అవసరము అనుకున్నవి, లేదా శ్రీచక్రం ఆల్రెడీ మేము తీసుకున్నాము ఇంకా మా బంధువులకి మా స్నేహితులకి ఇవ్వాలి అని అనుకున్నా వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు. పర్యటనలో ఆ ప్రదేశం ఎక్కడ ఏమిటి వివరాలు తెలుసుకుని, ఎందుకంటే శ్రీచక్రానికి అంత పవర్ ఉండడానికి కారణం ఏంటంటే
అది గణపతితో కూడుకున్నటువంటి లక్ష్మీ అమ్మవారు ఒకవైపు, మరొకవైపు శ్రీచక్రం. సో తప్పనిసరిగా మన గృహం యందు తిష్ట వేసుకొని కూర్చుంటుంది లక్ష్మీ అమ్మవారు. కాబట్టి అది పర్సనల్ గా వచ్చి కలెక్ట్ చేసుకొని వెళ్ళటం చాలా మంచిది. రాలేనటువంటి వాళ్ళకి మాత్రమే దూర ప్రాంతం వాళ్ళకి పంపించడం ఉంటుంది. విదేశం వాళ్ళు మాత్రం వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ ఉంటే గనక వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకొని అక్కడికి వెళ్లే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో పంపించడం చాలా మంచిది. ఓకే అండి. సీతా శర్మ గారు, మరి అలాగే మరి పర్యటనల గురించి చెప్పారు కదా, ఎంతో మంది డేట్స్ నోట్ చేసుకోవాలనుకుంటుంటారు కదా, ఒకసారి మీ మాటల్లో మరి ఏ ప్రాంతాలకు వెళ్తున్నారు, ఏ తేదీల్లో అందుబాటులో ఉంటారు చెప్పండి. రేపటి రోజున అనంటే మార్చి 12వ తారీఖున విజయవాడ, 13 గుంటూరు, 14 ఒంగోలు, అలాగే 19వ తారీఖు వైజాగ్, 20 కాకినాడ, 21 రాజమండ్రి, 26వ తారీఖున కర్నూలులో అందుబాటులో ఉండడం జరుగుతుంది. ఈ పర్యటనలు మినహా మిగతా మొత్తం రోజులు కూడా హైదరాబాద్ చిక్కడపల్లిలోనే అందుబాటులో ఉండటం జరుగుతుంది. ఇది కాకుండా ప్రతి సమస్యకి చక్కని పరిహార మార్గంగా అనేది ఏంటంటే రేపు ఉగాది పండుగ తరువాత నుంచి తప్పనిసరిగా లక్ష్మీ గణపతి హోమము అని కానీ, అలాగే ఏంటంటే మహాపాశుపత హోమము, చండీ హోమము, ఇది మేధో దక్షిణామూర్తికి సంబంధించినటువంటిది. ఇవన్నీ కూడా నేను హోమాలను నిర్వహించడం అనేది జరుగుతుంటుంది. అది తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో తెలియచేయటము అనేది జరుగుతుంది. ఏ ఏ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి చక్కని నివారణోపాయంగా అందజేయటము అనేది జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ అనేది డెఫినెట్ గా ఇవ్వటం అనేది జరుగుతుంది. చాలా మంది చెప్తున్నారు యూట్యూబ్ లో ప్రీవియస్ ఇంత ముందు చేసినటువంటివి హోమాలు అనేది చూసినటువంటి వాళ్ళు, అమ్మ మీరు చేసినప్పుడు ఒక్కసారి ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తే మేము కూడా వస్తాం కదమ్మా అని చెప్పేసి చాలా మంది చెప్పారు. సో అందుకని చెప్పేసి తప్పనిసరిగా ఉగాది తర్వాత నుంచి హోమాది కార్యక్రమాలు ఎప్పుడెప్పుడు ఎక్కడ ఎలా నిర్వహించటం, ఫస్ట్ మాత్రం ప్రథమంగా లక్ష్మీ గణపతి హోమంతో మొదలు పెట్టడము అనేది జరుగుతుంది. అందరితోటి కూడా చేయించడం. మొట్టమొదటిగా లక్ష్మీ గణపతి హోమము ఎప్పుడు అనేది మాత్రం డెఫినెట్ గా తర్వాత కార్యక్రమాల్లో తెలియచేయడం అనేది జరుగుతుంది. ఉగాది తర్వాత నుంచి ప్రారంభించటము అనేది జరుగుతుంది. ఓకే అండి. సీతా శర్మ గారు, మరి ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. జాతక విశ్లేషణ గురించి చెప్పారు, అలాగే మీరు అందించే దైవిక వస్తువుల గురించి చెప్పారు. అలాగే అందరూ అన్ని జాగ్రత్తలతో పాటుగా తీసుకునే మరో జాగ్రత్త న్యూమరాలజీ కరెక్షన్ గురించి తెలుసుకోవాలి, పేరు ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుంటుంటారు కదా, మరి వీటితో పాటు కరెక్షన్ పరంగా ఎటువంటి సేవలు అందిస్తున్నారో చెప్పండి. తప్పకుండా న్యూమరాలజీ పరంగా ఏంటంటే మన లక్కీ నెంబర్ కి రిలేటెడ్ గా నేమాలజీ అనేది ఉన్నదా లేదా అనేది చూసుకుని ఏదైనా అవసరం అనుకుంటే ఏదైనా ఒక్క అక్షరాన్ని మాత్రం యాడ్ చేయటం కానీ డిలీట్ చేయటం కానీ జరుగుతుంది. అలాగే చిన్న పిల్లల పేర్ల విషయంలో కూడా అంతే. ఎప్పుడు కూడా పసిపిల్లలకి పేర్లు పెట్టించుకోవడం అంటే ఎక్కువ మంది క్లయింట్స్ వాళ్ళు వస్తూ ఉన్నారనమాట ఈ మధ్య. ఎక్కువ మంది అది పేర్లు నిర్ణయించటము అనేది మాత్రం జరుగుతూ ఉంటుంది. ఒకటి మాసనామము, 2 నక్షత్ర నామము, 3 వ్యవహార నామము అని చెప్పేసి తెలియచేయడం జరుగుతుంది. వ్యవహార నామంకి వచ్చేసరికి కొన్ని పేర్లు ఏవైనా సరే మీకు ఇంట్రెస్ట్ అనుకునేవి ఏమైనా ఒక 7-8 పేర్లు కానీ 10 పేర్లు కానీ ఏమైనా ఉంటే మీరు తీసుకుని వస్తే వాటిలో ఏది బాగుంటుంది అనేది తప్పనిసరిగా తెలియచేయడం అనేది ఉంటుంది. ఒకసారి నామకరణం చేసిన తర్వాత మళ్ళీ వాటిని డిస్టర్బ్ చేయకుండా ఒక్కసారి చక్కగా పద్ధతిగా పొందికగా మీనింగ్ఫుల్ గా ఉన్నటువంటి పేరు పెట్టించుకోవడం చాలా మంచిది. ఓకే అండి. సీతా శర్మ గారు ఈ రోజు కార్యక్రమం ప్రేక్షకులతో మాట్లాడారు, అలాగే పర్యటన గురించి మీరు అందించే సేవల గురించి చెప్పారు. మంచి మాటల భాగంగా కూడా చక్కటి రెమెడీస్ చెప్పారండి. చాలా సంతోషం, ధన్యవాదాలు. సీతా శర్మ గారు నేరుగా కలుసుకునేందుకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. పర్యటన వివరాలు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. మిగిలిన అన్ని సమయాల్లో కూడా చిక్కడపల్లి హైదరాబాద్ లో వారి ఆఫీస్ ఉంది, నేరుగా సంప్రదించవచ్చు. శ్రీ యంత్రం, సర్వసిద్ధిమాల, దృష్టి దోష నివారణకు సంబంధించిన దైవిక వస్తువు అందిస్తున్నారు. ఎడ్యుకేషన్ లాకెట్ కోసం కూడా సంప్రదించవచ్చు. యూట్యూబ్ సెర్చ్ లో వారి వీడియోస్ ని వీక్షించి మంచి మాటలో భాగంగా అలాగే కార్యక్రమాలు చెప్పిన రెమెడీస్ అన్ని వినవచ్చు. మరిన్ని వివరాలకు సందర్శించండి www.vijaymargam.com. ఇది నాటి విజయ మార్గం కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. విజయ మార్గం సీతా శర్మ గారి పర్యటన వివరాలు. శ్రీ శ్రీ లలిత అమ్మవారి ఉపాసకురాలు దైవజ్ఞ సరస్వతి మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ గారు మార్చి 12న విజయవాడ, 13న గుంటూరు, 14న ఒంగోలు, 19న వైజాగ్, 20న కాకినాడ, 21వ తేదీన రాజమండ్రి, 26న కర్నూలు పర్యటనలో ఉంటారు. పర్యటనల కొరకు సంప్రదించవలసిన నెంబర్లు 9347998039, 9393364674, 04027666599. మీకు పుట్టిన తేదీ తెలియదా? సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం. మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు. వివరాలకు సంప్రదించండి. ఇంటి నెంబర్ 1-336/51, చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ ప్రక్కన, హైదరాబాద్. ఫోన్ నెంబర్స్ 9347998039, 703274243, 9390064674, 04027666599.